హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. మనుషులు చేసే చిన్న పొరపాట్లు వాళ్ళ పెద్ద సమస్యలు తీసుకొని వచ్చి పెడతాయి. అరే, చిన్న పొరపాటు ఏంటి అని మీకేమైనా అనిపిస్తుందా? హ్యాండిల్ నేరుగా ఉంది కదా, ఎటు తిప్పాను తిరుగుతుంది, ఎటు తిప్పాను తిరుగుతుంది. ఇప్పుడు టైం 5:10. ఊరికే ఒకసారి మొహం చూపిద్దామని చూపిస్తాను అంతే. హ్యాండ్ లాక్ వేసి ఉండేటువంటి ఆటోలకే దిక్కు లేదు. ఇలా వేయకుండా పెట్టేసినా కూడా కొంచెం ఆటో సేఫ్గా ఉందంటే అది మన రాత ఏదో కొంచెం బాగుంది అని సంతోషపడాలి అంతే. మనిషి అనేవాడు బతుకున్నంత వరకు ప్రతి అడుగులో డబ్బులు కావాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళే మేధావులు అని ఫిక్స్ అయిపోయి తిరుగుతుంటారు. ఇప్పుడు తెల్లవారితో ఇదంతా ఎందుకు అంటారా? ఇప్పుడు ఒక బాడుగు వచ్చాను రైల్వే స్టేషన్ కాడికి, 78 రూపాయలు వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, మేము అలిపిరికి వెళ్ళాలి అని చెప్పి బస్సు ఎక్కుదాము అని. కానీ అప్పటి వరకు వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ ఏమిటంటే తిరుపతి లోకల్లో చాలా వరకు ఎక్కడికి కానీ ఆర్టీసీ బస్సులు లేవు. 1-2 చోట్లకు మాత్రమే ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. చాలా తిరుచానూరుకు మాత్రమే ప్రైవేట్ బస్సు కూడా ఉంది. ఇది తెలియకుండా వాళ్ళు చేశారు. సరే, రైల్వే స్టేషన్ నుండి ఇంకా బస్సులు లేవని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాను. నేను అలిపిరిలో వదిలేశాను 100 రూపాయలు. కానీ మేమే మేధావులు అనుకోకుండా ఆటో డ్రైవర్ని జస్ట్ ఒక చిన్నపాటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుంటే వాళ్ళకి నేను ముందే చెప్పుకుంటాను, మేడం మీరు లొకేషన్ మార్చుకోండి, రైల్వే స్టేషన్ కాకుండా అలిపిరికి అని చెప్పి అలా వాళ్ళ లొకేషన్ మార్చుకుంటే ఇప్పుడు 178, అంటే వాళ్ళ బిల్లు 78 ప్లస్ నేను 100 అడిగాను ఎక్స్ట్రాగా, మొత్తం 178 వచ్చింది. ఆ 178 కాకుండా నాకు తెలిసి అది 130 కానీ 140 కానీ వచ్చి ఉంటుంది. ఒక 20-30 మిగిలేది. ఇప్పుడు ఎవరు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదనే కోరుకుంటాను. ఇప్పుడు ఇది మీకెందుకు చెప్తానంటే, ఎప్పుడైనా పొరపాటున తిరుపతికి వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ని అడగండి, అక్కడికి ఎలా ఉంది, ఇక్కడికి ఎలా ఉంది, పరిస్థితి ఏంటి అని అడగండి. ఒకరికి ఇద్దరిని అడగండి. ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే డబ్బులు మనం లాస్ కాకుండా ఉంటాం అనే ఉద్దేశంతో ఈ విషయం మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఎందుకు ఆగుతానని డౌట్ వస్తుందేమే, టీ తాగేదానికి. అల్లం టీ 12 రూపాయలు. సిపిఐ ఆఫీసుకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే సిపిఎం ఉంది కదా, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆటో వాళ్ళ తరపున ఏదో అయితే చేస్తున్నారు. ఏంటి అని అయితే నాకు కూడా తెలియదు. వీళ్ళందరూ ఆటో డ్రైవర్లే, అన్నీ జెండాలే. ఎవరన్నా అడగదామంటే అడగచ్చు. సరే చూద్దాము ఏంటి, దేనికోసం వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి. మొత్తం జెండాలు, ఎర్ర జెండాలు, AITUC. దేనికోసం ఇది విషయం అయితే తెలీదు. చాలామంది డ్రైవర్లు ఉన్నారు. వీడైతే మన ఫ్రెండ్ వినోద్ అని చెప్పి బాగున్నాడు, బాగా కనబడతాడు. వద్దా అసలు వద్దా? దాందే ఉంది. 1 నిమిషం తర్వాత ఫేస్బుక్ వేస్తాను. 1 నిమిషం తర్వాత ఫేస్బుక్ వేస్తాను. అవును, దేనికోసము ఇది? దేనికోసం? ఈరోజు మామూలుగా ఆటో వాళ్ళందరికీ యూనియన్. ఓకే, దానివల్ల ఈ ర్యాలీ చేస్తున్నాం అంతే. ఓకే, సూపర్. అబ్బా ఎవరు బా, మనకు తెలిసిన మొక్కలు ఎవరు కల్పించి ఉండలేదు. ఆయన సరిపోయింది. హాయ్
అబ్బా హాయ్, బాగున్నావా? అది విషయం. ఆటో వాళ్ళ సమస్యలకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఫస్ట్ వచ్చేది ఈ సిపిఎం సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే. కష్టంలో ఉన్నాము అంటే కష్టపడేటువంటి వాళ్ళ కోసం నిలిచేటువంటి ఏకైక పార్టీ సిపిఐ సిపిఎం. ఎనీవే, ఇంతమంది ఐక్యంగా కలిసి ఉండడం అయితే చాలా సంతోషం నిజంగానే. కానీ వీళ్ళందరినీ ఏకం చేస్తున్నటువంటి సిపిఐ సిపిఎంకు థ్యాంక్ యూ. అట్లా ఇంటికి వచ్చేసాను. టైం అయితే ఇప్పుడు నాకు తెలిసి 7 అవుతుంది అనుకుంటాను. ఎందుకో ఈరోజు అస్సలు వీడియో చేయాలి అనేటువంటి ఆలోచన కూడా రాలేదు. ఒక 2-3 సార్లు అనుకున్నాను, కానీ ఆ 2-3 సార్లు ఏదో ఒక బాడుగా ఫుల్ ట్రాఫిక్, దానివల్ల ఏమీ మాట్లాడలేకపోయాను. ఇంటికి వచ్చే కొద్దికి అభిమానులు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలకి నా సిచ్యుయేషన్ కూడా డిమాండ్ చేయాలి. ఇప్పుడు నిన్న వీడియోలో మీరు చూసుంటారు, నాకు కొంచెం ఆరోగ్యం సరిగా లేదు, ఇంటికాడే ఉన్నానని చెప్పి మిద్ది పై నుంచి కింది వరకు టోటల్గా నా కొంప ఎలా ఉందని చెప్పి చూపించాను. కానీ ఈ సిచ్యుయేషన్ అర్థం కాని వాళ్ళు వాళ్ళ అవసరాలకు నేను పనికి రాలేదని చెప్పి ఫోన్ చేసి నన్ను మాటలతో బాధ పెడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఎవరన్నా నన్ను సాయం అడిగితే నేను ఇప్పటి వరకు ఎవరికి కాదనలేదు. నిజంగానే ఇప్పుడు ఒక 40-50 కిలోమీటర్లకు ఆ పక్క ఒకడు వాడికి ఏదో సమస్య అని చెప్పి తెలిస్తే తిరుపతి నుంచి నా డబ్బులతో నేను డీజిల్ పట్టుకొని 40-50 కిలోమీటర్లు వాళ్ళు ఎగిరిపోయి వాడి కష్టం నష్టం చూసుకొని మళ్ళీ తిరుగు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. కానీ సొంత వాళ్ళు లేకుంటే సొంత తమ్ముడు ఇలా నోరు ఉంది కదా అని చెప్పి మాటలతో మనిషిని బాధ పెట్టడం అయితే కరెక్ట్ అనిపించలే. ఇది సహజం, దాన్ని మనం ఏం చేయలేం. సరేనా? మన బంగారం ఇలాంటిది అని తెలిసినప్పుడు, అంటే మనిషిలో ఉండే స్వభావం ఏమిరా అంటే వాళ్ళు అనుకున్న పని అప్పటికప్పుడే అయిపోవాలా. లేట్ అయితే అస్సలు ఒప్పుకోరు, అప్పటికప్పుడే అయిపోవాలి. ఎదుటోడు ఏడ చచ్చినా పర్లేదు, వాళ్ళ పని అయిపోవాలి. అంటే అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఏం లాభం? నిజంగా నాకైతే అస్సలు అర్థం కాదు. సర్లే, ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.